ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 13 ఎపిసోడ్. పుట్టింటికి శ్రీవల్లి. రామరాజు ఇంట్లో వ్యాపించిన తోడికోడళ్ల సిండ్రోమ్. చందుతో కలిసి హనీమూన్ ప్లాన్ చేసిన శ్రీవల్లికి దిమ్మ తిరిగి జలకిస్తుంది వేదవతి. ఇంట్లో ఆమెలాగే కొత్తగా పెళ్ళైన ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. వాళ్ళని కాదని ఒక పెద్ద కోడల్ని హనీమూన్కి పంపించడం కరెక్ట్ కాదని రామరాజుకి గడ్డి పెడుతుంది. దాంతో రామరాజు మనసు మార్చుకొని వెళ్తే 3 జంటలు వెళ్ళండి, లేదంటే లేదు అని తెగేసి చెప్పేయడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూసాం. ఇక నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, ప్రేమ ధీరజ్ల పబ్లిక్ రొమాన్స్ చూసిన తిరుపతి, వీళ్ళేంట్రా వీధిలోనే దుకాణం ఓపెన్ చేశారని కాస్త లోపలికి పోండ్రా, చూశానులే మీ రొమాన్స్, మీరు మామూలు రొమాంటిక్ కపుల్ కాదురా అని అంటాడు. దాంతో ధీరజ్ బుద్ధి లేకుండా మాట్లాడకు అని అంటాడు. ఇక ప్రేమతో నాకు తెలియకుండా ఏదైనా చేశావంటే చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. చేస్తాను, ఏం చేస్తావురా అని అంటుంది ప్రేమ. ఆపండ్రా మీ డ్రామాలు, ఎవరైనా ఉంటే కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు, ఎవరూ లేకపోతే ముద్దులు రొమాన్స్లు, నా ముందు మీ కమల్ హాసన్ యాక్టింగ్ అని అంటాడు తిరుపతి. మళ్ళీ చెప్తున్నా, నాకు చెప్పకుండా ఏదైనా చేస్తే చంపేస్తా అని దూరం నుంచే వేలు చూపిస్తాడు ధీరజ్. పోరా అంటుంది ప్రేమ. ధీరజ్ని అలా చూస్తూ ఉండిపోతుంది. మరోవైపు తన హనీమూన్ ప్లాన్ బెడిసి కొట్టడంతో కోపంతో శ్రీవల్లి గదిలో సామాన్లను విసిరి కొడుతుంటుంది. నా తోడి కోడళ్ళు నాకు శత్రువులుగా మారారు, నా ప్రతి ఆనందానికి అడ్డుపడుతున్నారు, పోనీ కట్టుకున్నవాడైనా అండగా ఉంటాడంటే ప్రతిదానికి గొర్రెల తల ఊపడం తప్పితే నా వైపున మాట్లాడిందే లేదు. ఈ ఇంట్లో నా పరిస్థితి నీళ్ల కంటే పలచగా, దూది కంటే తేలిక అయిపోయింది. అంతా నా కర్మ అని తల బాదుకొని ఏడుస్తుంది శ్రీవల్లి. అయితే గదిలో విసిరి కొడుతున్న శబ్దాలు రావడంతో వేదవతి వచ్చి తలుపు కొడుతుంది. ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదు లేండి అని కోపంగా బయటకు వెళ్ళిపోతుంది వల్లి. దాంతో వేదవతి, ఏంటి స్వామి ఇది, పిల్ల ఇంత కోపంగా వెళ్ళిపోతుంది, కొంపతీసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుందా ఏంటి, ముందు ముందు ఏం జరుగుతుందో ఏమో, తలుచుకుంటేనే నా కాళ్ళు చేతులు ఆడటం లేదు అని కంగారు పడుతుంటుంది వేదవతి. అయితే వేదవతి అనుకున్నట్టుగానే పుట్టింటికి వెళ్తుంది శ్రీవల్లి. కానీ భాగ్యం మరో చిచ్చు పెట్టి పంపిస్తుంది శ్రీవల్లిని అత్తారింటికి. ఇక ప్రేమని తీసుకుని డ్యాన్స్ నేర్పించడానికి తనకి తెలిసిన వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తుంటుంది. నాకెందుకో వల్లి అక్క మనల్ని ఫాలో అవుతుందేమో అనిపిస్తుంది. నా ట్యూషన్ మ్యాటర్, మీ హనీమూన్ మ్యాటర్ మొత్తం లీక్ చేసి మనల్ని తిట్టించింది. మన ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోం, కానీ మన విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటుంది, మనల్ని ఎందుకు తిట్టించాలని చూస్తుంటుంది అని నర్మదని అడుగుతుంది ప్రేమ. దాంతో నర్మద, దీన్నే బద్ధశత్రువుల సిండ్రోమ్ అని అంటారు. బద్ధశత్రువులైన పాము, ముంగీస, పిల్లి, ఎలక, కోడి, గద్ద ఇవన్నీ కలిసి ఉంటాయేమో కానీ ఒకే ఇంట్లో ఉంటే తోడికోడళ్ళు మాత్రం కలిసి ఉండరు అని హితోపదేశం చేస్తుంది. అదేంటెక్క, మనం కలిసే ఉంటున్నాం కదా అని ప్రేమ అంటే, మనం ఉంటున్నాం కానీ మీ పెద్దక్క ఉండడం లేదు కదా, ముగ్గురంటే అందులో ఒక్క తోడికోడలైనా మిగిలి ఇద్దరంటే పడదు, అది తరతరాలుగా వస్తున్న వృత్తి ధర్మం, సాంప్రదాయం. మిగతా కోడళ్ళ కంటే నన్ను ఎక్కువ మెచ్చుకోవాలి, నాకే ఎక్కువ పెట్టాలి అని ఆశ, అసూయతోనే ఇలా చేస్తుంటారు. ఇలాంటి లక్షణాలు శ్రీవల్లి అక్కలో మెండుగా ఉన్నాయి. వల్లి అక్క మంచిదే కానీ అదో రకం మెంటాలిటీ. బావని, అత్తమామల్ని బాగా చూసుకుంటుంది, ఇంటి పనులు కూడా బాగా చక్కబెడుతుంది, కానీ మన ఇద్దరి విషయాల్లోనే నిప్పులో పడ్డ ఉప్పులా ఎగిరెగిరి పడుతుంది అని అంటుంది నర్మద. ఆ మాటతో ప్రేమ ఏం నమ్మడమో ఏమో కానీ ఆవిడ ఏం చెప్పినా కూడా మామయ్య గుడ్డిగా నమ్మిస్తున్నారు అని అంటుంది ప్రేమ. అవును ప్రేమ, మన ఇళ్ళ పెద్ద మాయా బజార్. మామయ్య గారు క్రమశిక్షణ విషయంలో హెడ్ మాస్టర్ టైప్, శిక్షలు వేసే విషయంలో పెదరాయుడు, శాసించే విషయంలో హిట్లర్, శిక్ష అమలు చేసే విషయంలో జైలు వార్డెన్. ఇక అత్తయ్య గారంటే చెప్పేది ఏముంది, అంతా శ్రీరామ శ్రీరామ అంటుంది. మన గురించి మామయ్య గారి దగ్గర గట్టిగా మాట్లాడలేదు అని అంటుంది. అయ్య బాబోయ్, నీకు చాలా విషయాలు తెలిసే, ఇంకేం తెలుసు అని అంటుంది ప్రేమ.